హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్‌కి సంబంధించిన సమాచారాన్ని అయితే తెలుసుకుందామండి. మార్చి నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల గురించి. సో వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. సో వీడియో అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ముందుగా డీడీఓలకు అందరికీ కూడా ఈ నెల జీతం బిల్లు ఓపెన్ కావాలంటే డీడీఓలు ఒక ప్రక్రియ అయితే చేయవలసి అయితే ఉందండి. సో మనకు రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ 25th March to 25th in this month అని అయితే ఉంది. సో ఈ రోజు అయితే రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ అయితే మనం చూస్తామండి. సో డీడీఓలు అయితే ఈ ప్రక్రియ అయితే పూర్తి చేశారు. ఏదంటే నిధి వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత వారు హెచ్ఆర్ అండ్ పేరోల్ అనే ఆప్షన్లో రెగ్యులర్ పేరోల్ మీద అందులోకి వెళ్ళిన తర్వాత డీడీఓలో కోడ్ మరియు హెచ్ఆర్ఏ ఇచ్చి సో మ్యాప్ ఆఫీస్ వైజ్ ఇన్ఛార్జ్ అనే లీగల్ కేస్ అనేది వస్తుంది. సో లీగల్ యాక్సెస్ కేసెస్ అని దానిపై క్లిక్ చేయడం ద్వారా వారు డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అప్పుడు డీడీఓ కింద ఉన్న అన్ని ఆఫీసెస్ ఓపెన్ అవుతాయి. అదే హై స్కూల్ అయితే ఓన్లీ ఆ స్కూల్ మాత్రం ఓపెన్ అవుతుంది. ఎంఈఓ లాగిన్లో అయితే వారి పరిధిలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయండి. సెలెక్ట్ లీగల్ ఇన్ఛార్జ్ అయితే అనే కాలంలో సదరు పాఠశాల హెచ్ఎంని సెలెక్ట్ చేస్తారు. సో అలా అన్ని పాఠశాల వివరాలు సేవ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకు శాలరీలు అయితే ఓపెన్ అవుతాయండి. సో అదొక ఇంపార్టెంట్ న్యూస్. అంటే ఇవాళ అయితే మనకు బిల్లు అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇక నిధి పోర్టల్ సంబంధించిన ఒక అప్డేట్ ఏంటంటే నిధి పోర్టల్ సంబంధించి మనకు నిధి పోర్టల్లో పే బిల్ ప్రిపరేషన్ సబ్మిషన్ ఎనేబుల్ కూడా అయిపోయిందండి. సో సిఎఫ్ఎంఎస్ ఐడి బిల్ ఐడి వచ్చేసి బిల్ ఐడి అనేది కూడా 2024తో అయితే స్టార్ట్ అవుతున్నాయి. 2023 అనేది తీసేసారు పూర్తిగా. ఇక బిల్ను సిఎఫ్ఎంఎస్ సైట్లో పుష్ అవుట్కి అయితే రెడీగా ఉంది. సో మార్చి నెలలో ఈడబ్ల్యూఎఫ్ కింద ₹20 సబ్స్క్రిప్షన్ అయితే డిడక్ట్ అవుతుందండి ఎవ్రీ ఎంప్లాయీకి ఎవ్రీ ఇయర్ ఇన్ ద మార్చ్ మంత్ అని అయితే మనం చూస్తున్నాం. ఇంకా పిఎఫ్ ఏపీజీఎల్ఐ డిడక్షన్ మార్చుకోవాలంటే ఏమైనా డిడక్షన్స్ మార్చుకోవచ్చు అండి. సో పిఎఫ్ అని ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన ఎక్కువ తక్కువ అమౌంట్స్ని అయితే మనము సెట్ చేసుకోవచ్చు అండి. ఈ ఫైనాన్స్ ఇయర్ సంబంధించి ఏపీజీఎల్ఐలో కూడా మనమైతే కొంత అమౌంట్ను మనం తగ్గించాలన్నా లేదా పెంచాలని కూడా చేసేదానికి అవకాశం అయితే ఉందండి ఇప్పటి నుంచి. ఇంకా గత ఫైనాన్షియల్ ఇయర్లో ఐటీ చెల్లించిన వాళ్ళందరూ కూడా టీడీఎస్ కోసం అయితే మార్చి ఈ నెల నుంచి అయితే ప్రారంభించాలండి. సో టీడీఎస్ చివరిలో మనం నెక్స్ట్ 2025 మార్చ్ జనవరి లేదా ఫిబ్రవరిలో చెల్లింపులు చేద్దామని అనుకుంటే అప్పుడు మనకు భారీ పెనాల్టీలు అయితే పడే అవకాశం ఉందండి డీడీఓ చేత. సో ఇందులో ఎగ్జామ్షన్స్ కూడా ఏమి ఉండవు కాబట్టి ఇప్పటి నుంచి టీడీఎస్ని అయితే మనము పే చేసుకోవడమే చాలా ఉత్తమం అండి. సో ఇదే అండి ఎంప్లాయీ మరియు పెన్షన్ సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్. సో ఏపీజీఎల్ఐ పిఎఫ్ను కూడా మనమైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే అమౌంట్ ఎంత డిడక్ట్ అనేది మనమైతే చేసుకోవచ్చు. ఏమి అవసరం లేదు. ఉన్నంత అమౌంట్ అయితే అందులో అయితే ఎటువంటి మార్పు చేయవలసిన అవసరం లేదండి. సో ఇది పెన్షన్ సంబంధించిన తాజా న్యూస్. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి. తోటి పెన్షనర్స్కి ఉద్యోగులకి అయితే ఈ వీడియోని షేర్ చేస్తానైతే ఆశిస్తున్నాను అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.